హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి కోడలు వ్లాగ్స్. ఈరోజైతే డైలీ వ్లాగ్లో భాగంగా ఇదిగోండి మినపప్పుని ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట. పప్పు అయితే పట్టించేసాను. దీన్ని శుభ్రంగా మనం చల్లించేసుకొని తర్వాత చెరిగేసిన తర్వాత దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ సన్నటి మినపప్పు పొట్టు లాంటిది ఏదైనా ఉంటే అది మొత్తాన్ని తొలగించేసుకొని కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటాము. సో ఈ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మరి మొదటిసారి ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక తెలుగింటి కోడలు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ స్నేహవల్లి. మన ఛానల్లో ఎప్పుడు కూడా ఉపయోగపడే విషయాలు అండ్ కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే పోస్ట్ అవుతూ ఉంటాయి. మీకు చేసే అతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇలా పప్పుని క్లీన్ చేయాలని 3 days నుంచి అనుకుంటుంటే ఈ రోజైతే వీలు పడింది. రావడమే ఆలస్యం. ముందు వెన్నపూసను చేసేసుకున్నాను, నెయ్యి ప్రిపేర్ చేసేసాను. తర్వాత గోంగూర పచ్చడి కానీ గోంగూర రొయ్యలు కానీ ప్రిపేర్ చేద్దామని చెప్పి గోంగూరని వలిచి శుభ్రం చేసేసా. తర్వాత ఇది పట్టుకున్నానండి. ఈ పని 1 గంటలో అయిపోతుంది కదా, ఈలోపు పిల్లల ట్యూషన్ కూడా అయిపోతుంది కదా అని చెప్పి ఈ పనినైతే పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా క్లీన్ చేస్తున్నా. ఇక అసలైన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి మహిళల గురించి, స్త్రీల గురించి. సంతోషమా, నీవెక్కడున్నావు, ఇదండి మన టాపిక్. సో ఈ టాపిక్ని చెప్పడానికి కారణం ఏంటంటే నేను కూడా ఒక ఇల్లాలిగా, ఒక ఉద్యోగస్తురాలిగా, ఒక పిల్లలకి తల్లిగా, ఒక భార్యగా కూడా ఇవన్నీ పనులు చేస్తున్నాను కదా. సో ఇలాంటి పనుల్లో మనము ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో, అలాగే మనకన్నా ఎక్కువగా ఇంట్లో ఉండే గృహిణులు మరింత స్ట్రెస్ ఫీల్ అవుతారు. వాళ్ళందరి గురించి ఒక చిన్న టాపిక్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. ఆ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాము. చాలా కంటెంట్ ఉన్న టాపిక్ అనమాట. ఇది చివరి వరకు చూసేయండి. సో ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దామన్నమాట. టీవీలో ఒక కామెడీ సీన్ వస్తుంది. దాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా చూస్తున్నారు. భర్త అయితే కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య మాత్రం తను కామెడీని చూస్తున్న ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉన్నాయన్నమాట. సో గత 40 సంవత్సరాలతో మహిళల జీవితాన్ని కనుక పోల్చుకుంటే ఎన్నో మార్పులు వచ్చాయండి. కోరిన చదువు, నచ్చిన కొలువు, ఆర్థిక భద్రత, స్వేచ్ఛ ఒకటేంటి ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు ఆనందం కూడా తగ్గిపోయిందట. వాటన్నిటితో పాటే ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, కోపం, చిరాకు, నిద్రలేమి, ఒంటరితనం ఇలాంటివన్నీ కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయట. దీనికి అసలు కారణం ఏంటి అనంటే కెరియర్తో పాటు ఇంటిని, పిల్లల్ని కూడా చూసుకొని రావడంతో మహిళల్లో అదొక రకమైనటువంటి స్తబ్దత నెలకొంది అని చెప్పి రీసెర్చ్లు అయితే చెప్తున్నాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ ఆనంద స్థాయిలు కూడా అప్పటికప్పుడు గ్రాఫ్ అలా పడిపోతూ ఉందట. అదే సమయంలో పురుషులతో పోలిస్తే మహిళలు స్వచ్ఛంద సంస్థల్లో చేరడం, ఇతరులకి సహాయం చేయడం, వాటిల్లోనే మన ఆనందాన్ని వెతుక్కోవడం వంటివి పురుషులతో పోలిస్తే స్త్రీలు చాలా ముందున్నారట. సో అసలు ఆనంద స్థాయిలు స్త్రీలలో ఎందుకు తగ్గిందో ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మగవాళ్ళతో పోలిస్తే మహిళలే ఎక్కువగా సంతోషంగా జీవిస్తారు. ఇది అందరికీ తెలిసిందే కదా. యవ్వనంలోకి ప్రవేశించగానే ఎన్నో కలలు, ఊహలతోటి జీవితంలోకి అడుగు పెడతారు. కానీ ఉద్యోగం చేసేటప్పుడు లింగ వివక్షని, అనుమానాలని, అవమానాలని, దాంతోపాటు అసంతృప్తికి కూడా లోనవుతున్నారట. ఒకప్పుడు పిల్లల పెంపకం, ఇల్లు చక్కదిద్దుకోవడం మాత్రమే మహిళల పని. కానీ ఇప్పుడు అప్పటి రోజులతో పోలిస్తే ఇంటి బాధ్యతని తలనెత్తుకోవడం, పిల్లల బాధ్యతలను కూడా ఈక్వల్గా చేసుకోవడం, ఆర్థిక విషయాల్లో కూడా ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం మహిళల వంతైంది. దీనికోసం మహిళ నిరంతరం కష్టపడుతూనే ఉంటూ విజయం కోసం శక్తికి మించి ప్రయత్నిస్తుందట. ఇలాంటి వాటిల్లోనే మహిళలు తమ ఆనందాన్ని కోల్పోతున్నారని ఒక రీసెర్చ్ చెప్పింది. అలాగే ఫెమినిజం గురించి మాట్లాడుకుందాం. ఫెమినిజం అంటే ఏంటి? పురుషులు మహిళలు ఏం చేసినా సరే దాన్ని మంచిగా చూడడం, దాన్ని సపోర్ట్ చేయడం. ఇది మహిళల కన్నా కూడా పురుషులకే ఒక రకంగా బాగా కలిసి వచ్చిందట. ఎందుకంటారా? మహిళల్ని ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల పురుషులు చాలా వరకు బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. అదే టైంలో పురుషులు చేయాల్సిన పనులన్నింటినీ కూడా మహిళలు, ఈ స్త్రీలు తమ నెత్తి మీదనే వేసుకొని అవసరాన్ని మించిన భారాన్ని మోస్తున్నారు. సో ఒక రకంగా ఒక డిప్రెషన్ లాంటి దానికి మహిళలు ఎక్కువగా లోనవుతున్నారట. సో ఫెమినిజం అనేది అల్టిమేటిక్గా పురుషులకే లాభాన్ని ఇస్తుందని చెప్పి రీసెర్చ్లు అయితే చెప్తున్నాయి. అలాగే ఉద్యోగం చేసే మహిళలైతే కెరియర్లో ఉన్నత స్థానాలను చేరుకోవడం కోసం ఒక్కొక్కసారి కఠినంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వారిలో 73% మహిళలు తమ బలహీనతలను సరిదిద్దుకునే క్రమంలో చాలా ఒత్తిడికైతే, అసంతృప్తికి, అసహనానికి గురయ్యి ఆనందానికి కూడా దూరం అవుతున్నారట. అలాగే
అటు భర్త, ఇటు పిల్లలు, ఇటు ఉద్యోగం, ఇటు ఇల్లు చక్కదిద్దుకునే క్రమంలో స్త్రీలు భరించలేనటువంటి స్ట్రెస్కి ఫీల్ అవుతూ అనవసరంగా ఇరిటేషను, కోపము, షార్ట్ టెంపర్ ఇలాంటి బలహీనతలను కూడా వెంటనే అందిపుచ్చుకుంటున్నారు. తద్వారా ఏంటంటే త్వరగా డిప్రెషన్కి వెళ్ళిపోవడం, లేదంటే కనుక మానసికమైనటువంటి సమస్యలకు గురవడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందులోనూ వృద్ధాప్యంలో ఉన్న ఇటు తల్లిదండ్రుల్ని, అటు అత్తమామల్ని చూసుకునే బాధ్యత కూడా చాలామంది మహిళలు తన నెత్తి మీదన వేసుకుంటున్నారు. దీంతో అనవసరమైనటువంటి కుంగుబాటుకి లోనయ్యి ఎంత అసంతృప్తికి లోనవుతున్నారంటే ప్రతి విషయంలో కూడా చీకులు, చికాకులు, చింతలు ఎక్కువైపోయి తమ జీవితాన్ని ఒక్కొక్కసారి ఇందుక మనం బ్రతికేది అన్న డిప్రెషన్కి కూడా ఫీల్ అవుతున్నారట. ప్రతి మహిళ కూడా సంతోషమా నీవెక్కడున్నావు, ఆనందమా నీవెక్కడున్నావు అని చెప్పి ఎంతసేపు అయిపోయిన దాని గురించి ఆలోచించడం, దాన్ని ల్యాగ్ చేసుకోవడం, దాని గురించి మదన పడడం, బాధపడడం వంటివి ఎక్కువ మంది స్త్రీలు చేస్తున్నారటండి. అలాగే ఇంట్లో ఉండే గృహిణులకైతే మనం చేతులెత్తి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఉద్యోగస్తులకైతే ఒక టైం టేబుల్ ప్రకారం ఒక పనులు నిర్ణీత సమయంలో కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇంటి దగ్గర ఉండే మహిళలు అలా కాదు కదా. అటు ఇంటిని చక్కబెట్టుకుంటూ ఇటు భర్తని, పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. ప్రతిసారి వాళ్ళకి రెస్ట్ అనేది లేకుండా ప్రతి పని ఇంట్లో ఉండి చూసుకుంటూనే ఉంటారు. ఒక రీసెర్చ్ ప్రకారం అయితే ఇంటి దగ్గర ఉండే గృహిణులు చేసే పనికి మనం వెలకట్టలేమట. మన జీతం ఇచ్చినా కూడా సరిపోదట. అంత టైంని వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. అదే కాకుండా చాలామంది ఇంటి దగ్గర ఉన్న గృహిణులు అయితే భర్త చేత తిరస్కారాలని, అవమానాలని చాలా రూపాల్లో ఎదుర్కొంటూ ఉంటారు. దానితో వాళ్ళు అదొక రకమైన డిప్రెషన్కి గురవుతూ ఎటూ చెప్పుకోలేని బాధతో సతమతమవుతూ ఉంటున్నారట. మరి ఇలాంటి వాటికి పరిష్కారం లేదా? ఇన్ని తరాలు మారిన తర్వాత కూడా స్త్రీలు తమ బాధ్యతల్ని, బరువు బాధ్యతల్ని తన పైన మోస్తూ తమ ఆనందాన్ని సంపాదించుకోలేరా, తన ఆనందాన్ని వెతుక్కోలేరా అంటే సైంటిస్టులు ఇదిగోండి కొన్ని సూత్రాలైతే మీరు పాటిస్తే మీలో మీరే సంతోషాన్ని వెతుక్కోగలుగుతారని అయితే చెప్తున్నారు. అవేంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ప్రతి మహిళ నేర్చుకోవాల్సింది పని విభజన, అంటే డివైడ్ చేయడం అన్నమాట. అమ్మో ఎంత పని ఉందో, ఇంత పని ఎప్పటికవుతుంది అని చెప్పి డీలా పడిపోకుండా మన ఇంటి పనుల్ని, మన వంట పనుల్ని కానీ ఊహించుకొని భారంగా ఫీల్ అవ్వకూడదు. మనమే ఒక ప్లాన్ ప్రకారం డివైడ్ చేసి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా కొంత కొంత పనులను అప్పచెప్తే కొంచెం ఒత్తిడి తగ్గుతుందట. అలాగే మనకి నచ్చిన పాటల్ని వింటూ అయినా వర్క్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ పని నాకు మంచి వ్యాయామాన్ని ఇస్తుంది అని పాజిటివ్గా ఆలోచించైనా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారు. అలాగే ఉదయాన్నే మన ఇంటి ఆవరణలోకి కానీ బాల్కనీలోకి కానీ వచ్చిన చిన్ని చిన్ని పక్షుల్ని కానీ పిట్టల్ని కానీ చూస్తూ మనకి నచ్చిన కాఫీ తాగుతూ ఆస్వాదిస్తూ ఉంటే రోజంతా కూడా ఆనందంగా ఉండేలా చేస్తుందట. అలాగే మనలో ఉన్న భావాల్ని, ఉద్వేగాల్ని అస్సలు అణిచిపెట్టకూడదట. కుటుంబాల్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులతో కానీ లేదా స్నేహితులతో కానీ పంచుకుంటే సంతోషమైతే రెట్టింపు అవుతుంది, బాధ అయితే సగం తగ్గిపోతుంది. సో వృత్తి ఉద్యోగాల్లో విజయం కోసం మనం ఎంత కష్టపడాలో అంతవరకే కష్టపడాలి. మన భారాన్ని తగ్గించుకునేలా చూసుకోవాలి. అలాగే ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక అరగంట సేపు వ్యాయామం చేయాలట. అలా చేయడం వల్ల మనలో మంచి ఎండార్ఫిన్లు విడుదలయ్యి మనకి రోజంతా కూడా ఉత్సాహంగా ఉండేలాగా చేస్తాయి. అలాగే వీలైనంత ఎక్కువసేపు మనం ప్రకృతితో గడపడానికి ఇష్టపడాలి. అంటే కదిలే మేఘాలను చూస్తూ ఉండొచ్చు, లేదా గాలికి ఊగే చెట్లు కొమ్మలను చూస్తూ ఉండొచ్చు, ఎండుటాకుల శబ్దాన్ని వినొచ్చు, సెలయేటి గలగలలు, పచ్చిక బయళ్ళు ఇవన్నీ కూడా వింటున్నప్పుడు మనకి అదో రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని మన మైండ్లోకి తీసుకువెళ్తాయి. దాని ద్వారా మనకి మన మనసుకి చెప్పలేనటువంటి ఒక స్వాంతన కలిగిస్తాయట. అలాగే కుటుంబ సభ్యులతో నెలకొకసారి ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేస్లకు కానీ లేదా బీచ్ లాంటి వాటికి కానీ మూవీస్ లాంటి వాటికి కానీ వెళ్ళేలా ప్లాన్ చేసుకోమని చెప్తున్నారు. ఒకవేళ బీచ్లోకి వెళ్తే కనుక చెప్పులు లేకుండా ఒకసారి బీచ్లోకి నడిస్తే ఆ అనుభూతే వేరు, ఆ ఆనందమే వేరు. మనసు బాగోలేనప్పుడు ఒక మంచి పుస్తకాన్ని చదవమని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒక మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు ఉండడట. ఇది మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నట్లయితే కనుక మన సంతోషం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే మనకి ఆనంద మార్గాలుగా మనకి కనపడతాయి. మనలో ఉన్న డిప్రెషన్ని, కోపాన్ని కొంత తగ్గించుకోవచ్చు. అలాగే కుటుంబ విలువల్ని కూడా కాపాడుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిప్రెషన్, కోపము, చికాకు ఇలాంటివి ఉన్నాయని చెప్పి
కుటుంబం పైన అస్సలు చూపించకండి. చూపించినా సరే ఒక పూటకు కానీ ఒక గంటకు కానీ మళ్ళీ మనసుని తేలికపరుచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదండి ఈరోజు వీడియోలో అయితే మహిళలు ఈ రోజుల్లో తీసుకుంటున్నటువంటి ఒత్తిడి గురించి చిన్న డాక్యుమెంటరీ లాగా చేయాలి అనిపించింది నాకు. అందుకని చెప్పే ఈ వ్లాగ్లో ఈ టాపిక్ అయితే తీసుకొచ్చాను. టాపిక్ అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. బై ద బై ఈ టాపిక్ డిస్కస్ చేస్తూ ఇక్కడ నా పని కూడా మొత్తం అయిపోయిందండి. చూడండి, మినుములు చెరగడం కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. దానిలో ఉన్నటువంటి సన్నటి పొట్టు అలాంటిదంతా డస్ట్ పార్టికల్స్ అవన్నీ రిమూవ్ చేసేసుకొని మినపప్పునైతే శుభ్రంగా చెరిగేస్తున్నాను. ఇవన్నీ నేను మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నాను అనమాట. ఒకప్పుడు ఈ చెరగడం కూడా నాకు రాదు. అవసరమే మనకి అన్నీ నేర్పిస్తుంది కదండి. ప్రస్తుతం అయితే మినుములు కొనాల్సిన అవసరం అయితే లేదండి. పొలంలో పండే మినుములే సరిపోతాయి. లేదు అనుకుంటే మన పొలం కౌలు చేసే వాళ్ళైనా పంపిస్తూ ఉంటారనమాట. సో సంవత్సరానికి సరిపడా మినుములు అయితే ఎప్పుడు స్టోర్లు ఉంటూనే ఉంటాయి. వాటిని కావలసినప్పుడల్లా మినుములు తీసుకొని అవసరం మేరకు మిల్లు పట్టించేసుకొని ఈ విధంగా కొంచెం క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకుంటామన్నమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కంప్లీట్ చేయడానికి నాకైతే 1 అవర్ టైం పట్టింది. కానీ వ్లాగ్ కాబట్టి దీన్ని ఎడిట్ చేసుకొని జస్ట్ ఒక 14 మినిట్స్కి కుదించానమాట. అయితే నేను కొన్ని వీడియోస్లో చూసింది ఏంటి అనంటే ఆ మినప్పొట్టుతో కూడా వడియాలు లాంటివి పడతారట. మనకైతే అది తెలియదండి. ఎవరికైనా తెలుసుంటే కనుక కమెంట్ చేయండి. సో నిదానంగా ఇలా నేనైతే పక్కన మ్యూజిక్ పెట్టుకొని ఆ పాటలు వింటూ నా వర్క్ని అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. చెప్పాను కదండి ఇందాక వీడియోలో కూడా మనకు అదే టాపిక్ వచ్చింది కదా, మ్యూజిక్ వింటూ ఉంటే కొంచెం స్ట్రెస్ తగ్గుతుందని. ఏదైనా పని చేసుకునేటప్పుడైతే పక్కన నేను ఇలాగే సాంగ్స్ కానీ లేదంటే పిల్లలతో కబుర్లు చెప్పుకుంటా కానీ అలా కంప్లీట్ చేసేసుకుంటానమాట. ఒక పూట ఒక గంట కష్టపడి చేసుకుంటే సరిపోతుంది కదా, ఒక 3-4 మంత్స్ వస్తాయి కదా ఏవైనా సరే అని చెప్పి ఆలోచనతో నేను ఇలా స్టోర్ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఖాళీ ఉన్న టైంలో చేస్తూ ఉంటానండి. అలాగే మినప్పప్పు వెనకాల మీకు కనపడుతున్నాయి కదా డంబెల్స్ అండి. అవి మా అబ్బాయి కోసం అని చెప్పి అవి నేను ఆన్లైన్లో తెప్పించడం జరిగింది. అవి ఒక్కొక్కటి కేజీ లోపు వెయిట్ ఉంటాయి అన్నమాట. తెచ్చిన కొత్తలో మాత్రం ఆహా ఓహో అనుకుంటూ తెగ ఇంట్రెస్ట్గా చేశాడు. తర్వాత మళ్ళీ వాటి ఊసే లేదు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు వాటిని తీసి వాటి ప్లేస్లో సర్దడం అదొక పెద్ద టాస్క్ అనమాట. చిన్నపిల్లలున్న ఇల్లు అంతే కదండి. అలాగే ఈ పప్పు వచ్చేసి ఈ సంవత్సరం క్రాప్ అనమాట. కొత్త మినపప్పు. మనకి ఉగాదికి కూడా కొత్త మినపప్పుతోనే గారెలు వండుకోవాలనే సాంప్రదాయం కూడా ఉంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలా మేము సంవత్సరానికి సరిపడా మినుముల్ని స్టోర్ చేసుకొని కావలసినప్పుడల్లా ఇలా మినప్పప్పుగా ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. ఇదండి ఈరోజు డైలీ వ్లాగ్ అయితే ఇది. అలాగే ఈరోజు టాపిక్లో ప్రతి మహిళ లేదా స్త్రీ పడే మానసిక సంఘర్షణ, తీవ్రమైన ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా ఫేస్ చేస్తుంది అనే విషయం పైన కరెక్ట్గానే డిస్కస్ చేశాం కదా. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ వ్యాలిడ్ పాయింట్స్ అని నేనైతే అనుకుంటున్నాను. టాపిక్ మీకు ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కనుక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, మీ స్నేహవల్లి.